నడిపించిన అభివందనములు దయగల తండ్రి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థమైన హృదయంతో నిన్ను ఆరాధించాలని చలించిన గొప్ప తండ్రి నిలబడింది దాసుడు. నాయన ప్రతి విధమైనటువంటి మానవ తలంపులను సమస్తమును తీసివేసి పరిశుద్ధమైనటువంటి నీ యొక్క లేఖనముల ద్వారా పరలోకం నుండి మహాకాశం నుండి నీలే ఆకాశం నుండి మీరు మాట్లాడి ఈ దాసులతో తండ్రి మహిమ పొందమని, ఈ కూడిక ఆదియంతమే నడిపించమని, సండే స్కూల్ పరిచయలు సండే స్కూల్ సోదరులతో మీరు మాట్లాడండి, చిన్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. దేవా దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, పవిత్రమైనటువంటి హృదయాలతో నిన్ను ఆరాధించడం కృపను గురించి మీరు మహిమ పొందమని క్రీస్తు శ్రేష్టమైన నామని ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రభును ఆరాధించట కొరకు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుంటాము. इस प्रातःकाल में परमेश्वर की आराधना करने के लिए पवित्र शास्त्र बाइबल से कुछ बातों का ध्यान करेंगे. ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక రోమా 9వ అధ్యాయము. आइए इस समय में रोमियो की पत्री उसका 9वां अध्याय. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం रोमियो की पत्री उसका 9वां अध्याय 5వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుంటాము. 5वां वचन हम सब मिलकर पढ़ेंगे. రోమా 9వ అధ్యాయము 5వ వచనం. रोमियो उसका 9वां अध्याय और उसका 5वां वचन. పితరులు వేరువారు, శరీరమును బట్టి క్రీస్తు వేరులోకి వచ్చెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దయచేసి సహోదరిలో ఒకరు బిగ్గరగా ఒకరు చదవండి. कृपया करके बहनों में से कोई एक पढ़े जोर से. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. इस प्रातःकाल में हमें यह जानना बहुत जरूरी है कि हमारा जो परमेश्वर है वह कौन है. నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, ఇతను
ఎలాంటి వాడు, లేకుంటే ఇతని యొక్క అర్హత ఏమిటి అనే విషయాన్ని మనం ఆరాధనలో గమనించాలి. इस आराधना में हमें यह ध्यान देना है कि जिसने हमें उद्धार दिया, जिसने हमसे बहुत सा प्रेम रखा, वह परमेश्वर कौन है और क्या है। నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, రక్షించిన దేవుడు సామాన్యమైన దేవుడు కాడు. आपको और मुझको जिसने उद्धार दिया, जिसने प्रेम किया, वह परमेश्वर कोई सामान्य व्यक्ति नहीं। లోకములో ఉన్నట్టి దేవతలు, దేవుళ్ళు వంటి దేవుడు కాదు ఈయన. ये जो संसार में देवी और देवता कहलाते हैं, ऐसा भी नहीं। ఈయన ప్రశస్తమైన దేవుడు. यह परम परमेश्वर है। ఈయన ఎంత ప్రశస్తమైన దేవుడు అంటే, यह कितना परम परमेश्वर है। ఇక్కడ రాయబడిన మాట నాతో పాటు కూడా మీరు పలకండి. मेरे साथ आप इस बात को पढ़िए। ఈయన సర్వాధికారి అయిన सर्वाधिकारी దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. आमीन। ఈ ఆమేన్ అనే మాట చివరిలో రాస్తూ వచ్చినాడు. यह आमीन जो है उस बात को यहाँ पर आखिरी में लिखा है। ఆమేన్ అనే ఒక మాట పెట్టినాడంటే దానికి అర్థం ఏంటంటే ఇది ఖచ్చితము, ఇది నిజము అని అర్థం అన్నమాట. आमीन वहाँ पर जो लिखा है उसका अर्थ यही है कि जो बात उसके पहले लिखी हुई है वह सत्य है और बिल्कुल ठीक है। ఇంక ఈ మాటలో సందేహం అనేది ఎంత మాత్రము కూడా లేదు. और उस बात में कुछ भी हम संदेह नहीं कर सकते। ఇక ఈ మాట ఎంత మాత్రము కూడా కొట్టివేయబడే మాట కాదు. और उसको तिरस्कार भी नहीं कर सकते उस बात का। అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అంట. इसका अर्थ यही है कि जिसने आपको और मुझको बुलाया, जिसने उद्धार दिया, वह परमेश्वर युगान युग का धन्य परमेश्वर है। ఎప్పటి వరకు స్తోత్రార్హుడు అంట? कब तक वह धन्य है? నిరంతరం అంట. युगान युग तक। అంటే ఒక రోజు కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, యుగ యుగాల వరకు స్తోత్రార్హుడు. वह एक दिन के लिए नहीं, एक महीने के लिए नहीं, एक साल के लिए नहीं, परंतु युगान युग तक वह धन्य है। అందుకని చాలా మంది ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం 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 అని చెప్తా ఉంటారు. बहुत से लोग जब आराधना करते हैं तो वह స్తోత్రం స్తోత్రం करके ऐसे बहुत से बात उन बातों का उच्चारण करते हैं। స్తోత్రం 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 అని కంటిన్యూగా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ 2 మినిట్స్ ఆ వర్డ్ ఉపయోగిస్తూనే ఉంటారు. और जो वह शब्द है स्तोत्रम करके वह 5 मिनट या 10 मिनट या 2 मिनट तक उसी बात को वह दोहराते रहते हैं। ఆ మాట పలకటం తప్పని నేను అనటం లేదు. उस बात को बोलना गलत है ऐसा मैं नहीं कहता। ఆ మాట చాలా ప్రశస్తమైనది. वो बहुत ही धन्य वचन है। కానీ పద్దాకల స్తోత్రం 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 అనే ఆ ఒక్క మాట పలుకుట కంటే ఆ స్తోత్రము దేని బట్టి పలకాలన్నది గ్రహించి స్తోత్రం చెల్లించడం చాలా మంచిది. और जब यह स्तोत्रम जो शब्द है उसका हम बार बार उच्चारण करने से पहले वह शब्द किस लिए उपयोग करते हैं और उसकी प्रामुख्यता क्या है उसको जानकर अगर हम उसका उच्चारण करें तो अच्छी बात है। ఈ మాట మీకు అర్థం కావాలంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. आपको समझने के लिए मैं एक उदाहरण देना चाहता हूँ। చిన్న పిల్లలు ఉన్నారు, छोटे बच्चे हैं, వాళ్ళు ఆరంభ దినాల్లో మాటలు మాట్లాడటానికి ప్రారంభించేటప్పుడు వాళ్ళకి ఎక్కువ మాటలు రావు. जब वह छोटे बच्चे होते हैं तो जब वो बात करना प्रारंभ करते हैं तो सारी बातें उनको नहीं आती। వాళ్ళకు వచ్చే మాటలు ఏంటి అంటే 2-3 మాటలే వస్తాయి. वह केवल 1 या 2 जो शब्द या वचन है वही वह बोल सकते हैं। ఆ మాటలు ఏంటి అంటే కొంతమంది ఏమో అమ్మా అంటారు, कुछ बच्चे जो होते हैं माँ करके बुलाते हैं, కొంతమంది అయితే తాత అంటారు, कुछ लोग ताता करके बुलाते हैं, కొంతమంది అయితేనే ఇంకొక మాట ఉపయోగిస్తారు. दूसरे जो बच्चे अलग अलग शब्द को वो भी उपयोग करते हैं। అదే మాటను పదే పదే వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. और उसी बात को वह बार बार दोहराते रहते हैं, ఎందుకంటే వాళ్ళకి ఆ మాట తప్పితే రెండో మాట రాదు వాళ్ళకి. क्योंकि उनको उस शब्द के अलावा कोई दूसरा शब्द नहीं आता। కారణం ఏంటంటే వాళ్ళు అప్పుడే మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. उसका अर्थ यह है कि उन्होंने अभी अभी प्रारंभ किया है बोलना और बातें करना।
మనం కూడా పద్దాకల స్తోత్రం 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 అని చెప్తున్నామంటే అర్థం ఏంటంటే మనం కూడా ఇంకా ఆరంభంలో ఉన్నామని గుర్తు అన్నమాట. अगर हम भी वह वचन जो शब्द है स्तोत्रम स्तोत्रम करके ऐसी बार बार जब हम बोलते हैं, उसका अर्थ है कि हम भी बच्चों के समान अभी आरंभ कर रहे हैं. ఆ స్తోత్రము దేన్ని బట్టి మనం స్తోత్రం చెల్లించాలో అన్నది ఎరిగి ఆ సెంటెన్స్ మొత్తం ఉపయోగిస్తే దానికి అర్థం అనేది మనకు తెలుస్తుంది. और अगर हम जानकर कि वह जो शब्द है स्तोत्रम किस लिए बोला जाता है, किसके लिए बोला जाता है और उसका उच्चारण हम करते हैं, तो तभी वह उपयोगी है. లూకాసు సువార్తలో ఒక మాట చదువుకుంటాం. आइए एक बात को हम देखेंगे. लूका रचित सुसमाचार 19వ అధ్యాయం. 19वां अध्याय. లూకాసు సువార్త 19వ అధ్యాయము लूका रचित सुसमाचार 19वां अध्याय 38వ వచనాన్ని బ్రదర్స్ లో ఒకరు చదవండి. 38 वचन को भाइयों में से पढ़े. లూకాసు సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. 38वां वचन. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక అని మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ స్తోత్రము చెల్లించింది ఎవరంట? ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనంలో ఎవరు? यहाँ पर कौन लोग हैं जो परमेश्वर की स्तुति करते हैं बड़े ऊंचे शब्द से? ఎవరు ఈ స్తోత్రం చెల్లించింది? कौन लोग हैं? ఎవరంట? 37వ వచనంలో రాయబడి ఉన్నది. ఒలీవా కొండ నుండి దిగు చోటకి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని మాట్లాడుతూ మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరంట. దేవునికి స్తోత్రం చెల్లించింది ఎవరంటే శిష్యులు. ఇక్కడ यहाँ पर हम देखते हैं चेलों की सारी मंडली जो है बड़े सामर्थ के कारण आनंदित होकर बड़े ऊंचे शब्द से उन्होंने परमेश्वर की स्तुति की. ఈ స్తోత్రం ఎలా చెల్లించినారంట? कैसे उन लोगों ने परमेश्वर की स्तुति की? ఎలా చెల్లించారంట స్తోత్రము? कैसे उन्होंने परमेश्वर की स्तुति की? ఎలా చెల్లించారయ్యా? మహాశబ్దముతో और बड़े ऊंचे शब्द से, అంటే వెరీ లౌడ్ వాయిస్, बड़े ऊंचे स्वर में ऊंचे शब्द से గంభీరమైన స్వరముతో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినారు. और बड़ी सामर्थ के द्वारा बड़े ऊंचे शब्द के द्वारा उन लोगों ने परमेश्वर की स्तुति को किया. మనము కూడా దేవునికి స్తోత్రం చెల్లించేటప్పుడు ఏ విధంగా చెల్లించాలంటే గంభీరముగా గట్టిగా ప్రభువుని ఆరాధించాలి. और जब भी हम परमेश्वर की आराधना करते हैं तो हमें भी बड़े ऊंचे शब्द से बड़ी सामर्थ के साथ उसकी आराधना करनी है. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తున్నారా లేదా అన్నది కూడా అర్థం కావటంలా. कुछ लोग जब मैं यहाँ पर बैठा रहता हूँ तो कुछ लोग जब आराधना करते हैं तो मुझे सुनाई नहीं देता, समझ में नहीं आता कि वो आराधना कर रहे हैं कि नहीं कर रहे हैं. ఇక్కడ అందరూ ఆమేనని పలకాలి. यहाँ पर सब लोग जो है आराधना करने के बाद आमीन उस शब्द का उच्चारण करना जरूरी है. మనం మొట్టమొదటిగా చూసినాము ఈయన యుగ యుగములకు నిరంతరము స్తోత్రాహరుడు ఆమేన్ అని బిగ్గరగా పలుకుతూ వచ్చినారు. पहली बात में हमने देखा कि उन लोगों ने जब परमेश्वर की बड़ी स्तुति बड़े महिमा की तो वहां पर आमीन और बड़े ऊंचे शब्द के साथ उसको धन्य कहा. నువ్వు స్తోత్రం చెల్లించేటప్పుడు అందరూ ఆమేనని పలకటానికి అందరికి వినపడాలి. బిగ్గరగా గట్టి స్వరంతో దేవుని స్తుతించాలి. जब आप परमेश्वर की स्तुति करते हैं उसके बाद सब जो लोग हैं, सारी जो मंडली है, वह परमेश्वर के लिए आमीन का शब्द का उच्चारण करे. అయితే వీళ్ళు ఇక్కడ ఈ స్తోత్రము దేన్ని బట్టి చెల్లించినారంటే జరిగిన అద్భుతములన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించారు. यहाँ पर यह बात लिखा है कि उन चेलों ने जो परमेश्वर के बड़े सामर्थ को अपनी आंखों से देखा था, उसके कारण उसका आनंदित होकर परमेश्वर की स्तुति किया. వట్టిగా స్తోత్రం చెల్లిస్తే సరిపోదు. उन्होंने खाली ऐसे ही उसकी स्तुति और महिमा नहीं की.
నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతమైతే జరిగించినాడో దాన్ని బట్టి స్తోత్రం ప్రకటించాలి. आपके जीवन में परमेश्वर ने बड़े सामर्थ और आश्चर्य के काम जो किया उसके लिए आप उसका धन्यवाद कीजिए. అయితే మీకు ఒక టెస్ట్ పెడుతున్నాము ఇప్పుడు. अभी आपके लिए एक हम परीक्षा रखते हैं. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో స్తోత్రం అని ఎక్కడ రాయబడి ఉన్నది అది మీరు వచ్చే ఆదివారం చెప్పాలి. आप अगले सप्ताह जब प्रभु के दिन भवन में आते हैं तो आपके लिए एक प्रश्न है कि जो पवित्र शास्त्र बाइबल में स्तुति का जो पहला शब्द है वह कहाँ पर लिखा हुआ है. ఎంతమంది ట్రై చేయగలుగుతారు? कितने लोग प्रयास कर सकते हैं బ్రదర్స్లో? ब्रदर्स भाइयों में? ఓకే. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో స్తోత్రము అని ఎక్కడ రాయబడి ఉన్నది అది వచ్చే ఆదివారం మీరు చెప్పాలి. आपको यह बात पता करना है कि पवित्र शास्त्र बाइबल में सर्वप्रथम स्तुति का जो शब्द है वह कहाँ पर लिखा है. రెండవది, दूसरी बात, బైబిల్ గ్రంథంలో చివరిగా స్తోత్రం అని ఎక్కడ ముగించబడ్డది? और बाइबल पूरे पवित्र शास्त्र बाइबल में आखिरी में अंत में स्तुति का जो शब्द है कहाँ पर लिखा है और उसका अंत कहाँ पर हुआ. మీకు ఈ టెస్ట్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ స్తోత్రం అనే మాట చాలా ప్రశస్తమైనది. क्यों आपको मैं यह प्रश्न देता हूँ या इसकी परीक्षा करता हूँ क्योंकि ये जो स्तुति का जो शब्द है वह बहुत ही प्रामुख्य है. కనుక మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభించబడ్డది చివరిగా ఎక్కడ ముగించబడ్డది ఈ మాట అనేది ఈ రెండు విషయాలు మీరు గ్రహించాలి. इसलिए आपको जानना बहुत जरूरी है कि यह शब्द जो स्तुति है कहाँ आरंभ हुआ और कहाँ पर यह अंत हुआ. ఎవరికైనా తెలిస్తే ఇప్పుడు ఏం చెప్పొచ్చు? किसी को पता है तो अभी भी आप बोल सकते हैं. నాకు తెలిసి ముగింపు అయితే చాలా సులువుగా చెప్తారు. जो अंत है आप आसानी से बोल सकते हैं. ఎక్కడ ముగించబడ్డది స్తోత్రం అనే మాట? ప్రకటన గ్రంథం అని చెప్తారని నాకు తెలుసు. ఎన్నో అధ్యాయము? ఎన్నో అధ్యాయం? అదే ఈ టెస్ట్ అనేది వచ్చే వారం ఆన్సర్ ఇవ్వాలి మీరు. ये जो प्रश्न है इसका उत्तर आपको अगले सप्ताह देना है. అయితే ఇప్పుడు ఆరాధన విషయానికి వస్తే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు దేవునికి స్తోత్రం చెల్లించినాడు. దేని బట్టి స్తోత్రం చెల్లించినాడు అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. अभी हम कुछ बातों को देखेंगे, उस पर ध्यान करेंगे कि पवित्र शास्त्र बाइबल में कुछ भक्त लोग हैं जिन्होंने परमेश्वर की स्तुति आराधना को किया. अपने जीवन में जो अनुभव उन लोगों ने पाया. రండి మొదటి రాజులు. आइए पहली बात को देखेंगे. మొదటి రాజులు पहला राजा 8వ అధ్యాయం 8वां अध्याय మొదటి రాజులు 8వ అధ్యాయం पहला राजा 8वां अध्याय 15వ వచనాన్ని సహోదరుల్లో ఎవరైనా యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. 15वां वचन बहनों में से कृपया करके कोई भी पढ़े. ఒకటవ రాజులు 8వ అధ్యాయం 15వ వచనం. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. ఈ మాట ఎవరు పలికినారు? क्या बात किसने कहा? ఎవరు పలికినారు? రాజైన సలోమాను పలికినాడు. ఇశ్రాయేలీలకి ఎన్నో రాజు అండి? 3వ రాజు. అయితే ఈ 3వ రాజు దేవునికి స్తోత్రము చెల్లించే విషయాలు ఆరాధన కొరకే మనం కొన్ని విషయాలు గమనిస్తాము. या जो हम बात पढ़ते हैं उसमें सोलोमन जो राजा है वह इस बात को कहता है कि जो परमेश्वर है, जो इजराइल का परमेश्वर बहुत ही धन्य है. उन बातों को हम ध्यान करेंगे. ఇక్కడ సొలొమోను చాలా చక్కగా రాస్తూ వచ్చినాడు. మళ్ళా నేను చదువుతాను, గమనించండి. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. సొలొమోను దేన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడంటే మాట ఇచ్చి నెరవేర్చాడంట దేవుడు, దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాడు. यहाँ पर हम देखते हैं क्यों सोलोमन उसकी स्तुति और धन्यवाद उसको देता है, क्योंकि उसके पिता दाऊद के जो वचन परमेश्वर ने उसको दिया था उसको उसने पूरा किया. మాట ఇచ్చి నెరవేర్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు రాజైన సొలొమోను. जो वचन देकर पूरा करता है ऐसे परमेश्वर की आराधना करता है सोलोमन राजा. ఏ మాట ఇచ్చాడు దేవుడు? ఏమి నెరవేర్చాడు? ఎవరైనా
చెప్తారా? कौन सा वचन दाऊद को उसने दिया और किस बात को उसने पूरा किया? ఏం మాట ఇచ్చినాడు, ఏమి నెరవేర్చినాడు? कौन सा वचन दिया और उसे पूरा किया? ఏం మాట ఇచ్చాడు దేవుడు? ఏం మాట ఇచ్చాడమ్మా? రాని చదువుకుంటాం. మొదటి రాజులు 8వ అధ్యాయము 18వ వచనం. బ్రదర్స్ లో ఎవరైనా ఒకరు చదవండి. पहला राजा 8वां अध्याय 18वां वचन भाइयों में से पढ़े. 18వ వచనం. యెహోవా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నువ్వు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. దావీదుతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, దావీదా, నువ్వు నా నామ మహిమార్థ నిమిత్తమే ఒక మందిరము కట్టాలనుకున్నావు కదా, నువ్వు కట్టొద్దు. మరి ఎవరు కడతారంటే, నీ కుమారుడైన సొలొమోనును నేను ఏర్పాటు చేసుకుంటా, ఆయన నా కొరకు ఒక మందిరాన్ని కడతాడని చెప్పినాడు. यहाँ पर यहोवा ने दाऊद से कहा, दाऊद तेरे मन में जो मनसा हुई है कि तू एक भवन बनाए, यह बहुत अच्छी बात है, लेकिन उस भवन को तू ना बनाना, लेकिन जो तेरा निज पुत्र होगा सुलेमान, उसी के द्वारा तू उस भवन को बनाएगा. దేవుడు ఏదైతే మాట దావీదుకు సెలవిచ్చినాడో ఆ మాట సొలొమోను కాలంలో సంపూర్ణంగా నెరవేర్చినాడు. और जो बात यहोवा ने दाऊद को बताया था, वह जो बात है सुलेमान के काल में उसे पूरा किया गया. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చక్కని మాట రాస్తూ వచ్చినాడు. ఏంటిది ఆ మాట అంటే, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు. यहाँ पर एक बात लिखा है वो बहुत ही प्रमुख है, तेरा जो निज पुत्र होगा. సొలొమోను ఎక్కడి నుంచి వచ్చాడంట? सुलेमान कहाँ से आया? ఎక్కడి నుంచి వచ్చాడు సొలొమోను? कहाँ से आया? ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా? నడుములో నుంచి వచ్చాడంట. అంటే దావీదు నడుములో నుంచి వచ్చాడంట సొలొమోను. ये जो दाऊद का जो निज पुत्र है वही सलमोन. నడుము అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించాడు? कमर का उपयोग यहाँ पर क्यों किया गया? ఎందుకు ఉపయోగించాడు? क्यों किया गया? నడుము అనే మాట ఎందుకు ఉపయోగించాడు? क्यों इस बात का उच्चारण है? ఎడమన్నా, నడుము అనే మాటను ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ? ఎందుకు ఉపయోగించాడంటే, పురుషుని యొక్క బలమంతా ఎక్కడుంటుందంటే నడుములో ఉంటుంది. जो पुरुष होता है उसका जो बल होता है उसकी कमर में होता है. ఎంత 150 కేజీలు బరువున్న వ్యక్తి కూడా నడుము దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా బెడ్ మీద నుంచి లెగవడు. अगर उसका जो वजन है 150 किलो भी हो, अगर उसके कमर में कुछ भी समस्या है तो वह उठ नहीं पाएगा. చిన్న నడుము దగ్గర జాయింట్ లో కొంచెం గ్యాప్ వస్తే చాలు, ఇక ఆ మనిషి పని అయిపోయినట్లే. अगर उसका कितना भी सामर्थ्य क्यों ना हो, कमर में कुछ भी अगर छेद या फिर उसमें बाधा है तो वह उठ नहीं पाएगा. ఎంత కండలు తిరిగిన వ్యక్తి అయినను, कितना भी उसका कितना भी बलवान क्यों ना हो, ఎన్ని కేజీలు బరువున్న వ్యక్తి అయినను, चाहे वो कितने किलो बलवान भी हो, నడుము దగ్గర ప్రాబ్లం వచ్చిందంటే సమస్తం కోల్పోతాడు. अगर कमर के पास कुछ भी समस्या है तो वह गिर जाएगा. అందుకని దేవుడు అన్నాడు, దావీదా, నీ నడుములో నుండి పుట్టిన కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరాన్ని కడతాడు. మాట ఇచ్చినాడు, దాన్ని నెరవేర్చినాడు. इसलिए वह कहता है कि दाऊद से जो तेरा निज पुत्र होगा उसी के द्वारा इस भवन को बनाया जाएगा. ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి ఎందుకు స్తోత్రం చెల్లించాలంటే, ఏదైతే దేవుడు నీకు మాట ఇచ్చినాడో, ఏదైతే వాగ్దానం చేసినాడో, ఈ సంవత్సరం చివరి మాసాల్లో ఉన్నాం. ఈరోజు ఎంత తారీఖు? ఎన్నో నెల? నవంబరు 22. ఇంకా ఈ నెల అయిపోయినట్లే. ఇంకా జనవరికి ఇంకా నెక్స్ట్ ఉన్నది డిసెంబర్ 1. అంటే దాదాపుగా మనము సంవత్సరం యొక్క చివరి దినాల్లోకి వచ్చినాము. इस साल के अंत के दिनों में हम पहुंचे हैं. అయితే దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. जो परमेश्वर ने आपके साथ जो वाचा बांधी है,
जो वचन उसने आपको दिया है उसको एक बार स्मरण कीजिए। ఈ దినం నువ్వు ఆరాధన చేయాలి. ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చినావు, మాట ఇచ్చినావు, దాన్ని నెరవేర్చినావు, నీకు స్తోత్రం అని పలకాలి మనం ఈ ఉదయకాలం. इस प्रातः काल में आपको इस बात का उच्चारण करना है कि परमेश्वर आपने मुझे जो वाचा दिया उसको आपने मुझे पूरा किया। ఇది మొదటి విషయం. సొలొమోను దేవుడైన యెహోవా మాట ఇచ్చి నెరవేర్చిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించినాడు. यह पहली बात है कि सुलेमान ने उसके पिता दाऊद को जो वचन परमेश्वर ने दिया था उसे पूरा किया, इसके लिए परमेश्वर का उसने धन्यवाद किया। నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే సమయం సరిపోదు కారణాన్ని బట్టి త్వరగా చెప్పుకుంటూ మిగతా విషయాలు త్వరగా చెప్తాను. जल्दी जल्दी इन बातों को पूरा करेंगे समय के अभाव के कारण। రెండవ విషయం వచ్చేసి దేన్ని బట్టి సొలొమోను దేవునికి స్తోత్రం చెల్లించినాడంటే 1 రాజులు 8వ అధ్యాయం 56వ వచనం. दूसरी बात को देखेंगे, पहला राजा 8वां अध्याय उसका 54 वचन। 1 రాజులు 8వ అధ్యాయం 56వ వచనం. 56वां वचन ఎవరైనా ఒకరు చదవండి. कृपया करके कोई पढ़े। 56. ఎట్లనగా ఆ, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఆ, ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన ఆ. యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. రెండవదిగా రాజు అయిన సొలొమోను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. దేనిని బట్టి అంటే అక్కడ చెప్పిన మాట, తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగా. అంటే దేవుడు నెమ్మదినిచ్చినాడంట, ఆ నెమ్మదిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాడు. वह कहता है यहाँ पर जो अपनी प्रजा इज़राइल को तूने विश्राम दिया है उस विश्राम के लिए मैं तेरा धन्यवाद देता हूँ। ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ యొక్క సంవత్సరంలో ఎన్ని ఆటుపోట్ల గుంట మనం వెళ్ళినాం, ఎన్ని కష్టాల గుంట వెళ్ళినాం, ఎన్ని కన్నీళ్ళ గుంట వెళ్ళినాం, ఎన్ని దుఃఖాల గుంట వెళ్ళినాం, ఎన్ని అవమానాల గుంట వెళ్ళినాం. వాటన్నిటిలో నుండి దేవుడు నీకేమిచ్చినాడంటే ఇప్పుడు నెమ్మదినిచ్చినాడు. इस संसार में जब हम थे, इस साल में जब आरंभ हुआ था, तब से लेकर अब तक आप अपने जीवन में स्मरण कर सकते हैं कि कितनी बाधाओं से, कितनी कष्ट से, कितने रोने के समय थे, बहुत ही विपत्ति के समय थे, उस समय से परमेश्वर ने आपको छुड़ाया, विश्राम दिया। ఈ మాటకి మనము ఒక రిఫరెన్స్ చూడవచ్చు. ఏంటిదంటే రండి నేను క్లుప్తంగా చెప్తాను. 2 సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం. दूसरा समूएल 7वां अध्याय 11वां वचन। 2 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం. दूसरा समूएल 7వ అధ్యాయం 11వ వచనం. 7 और 11 అందరం కలిపి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఇటువంటి నెమ్మది అంటే సొలొమోను కాలంకు వచ్చేసరికి, సొలొమోను రాజ్యమేలే దినానికి వచ్చేసరికి శత్రువులు అనేవారు లేకుండానట్లు దేవుడు చేస్తూ వచ్చినాడు. और ऐसा उसने विश्राम दिया कि यहाँ पर लिखा है, मैं तुझे तेरे समस्त शत्रुओं से विश्राम दूंगा। సొలొమోను యుద్ధాలు జరిగించినట్లు చాలా అరుదు, అసలుకి మనకి పెద్దగా కనపడవు. सुलेमान के काल में जब वह राजा था, उस काल में जो उसके पहले ही सारे शत्रुओं से उसको विश्राम मिला, बहुत ही कम हम पढ़ते हैं कि उसके समय में युद्ध हुआ। సౌలు కాలంలో యుద్ధాలు జరిగినాయి, शाऊल के जो काल में युद्ध हुए, దావీదు కాలంలో యుద్ధాలు జరిగినాయి, दाऊद के काल में भी युद्ध हुआ, కానీ సొలొమోను కాలంలో అంతగా యుద్ధాలు ఏమి లేవు. लेकिन सुलेमान के जो काल में बहुत ही विश्राम था, उतने युद्ध को हम नहीं देख सकते। దేని బట్టి ఎవరైనా చెప్తారా? किस लिए? ఇది క్వశ్చన్ మీకు. क्या प्रश्न है आपके लिए? సొలొమోను కాలంలో ఎందుకు యుద్ధాలు లేవు అంతగా? सुलेमान के समय में क्यों युद्ध नहीं थे? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? సొలొమోను ఏ పుత్రుడంట? ఏ పుత్రుడమ్మా? వాగ్దాన పుత్రుడే, సమాధాన పుత్రుడు ఆయన. ఎవరంట? సమాధాన పుత్రుడు. అందుకనే సొలొమోను కాలంలోకి వచ్చేసరికి ఎక్కడ యుద్ధాలు మనకి పెద్దగా కనిపించవు. सुलेमान जो है वह मेल मिलाप का पुत्र है, इसलिए हम हर समय विश्राम और मेल मिलाप को देखते हैं, कहीं युद्ध को नहीं देखते। అందుకని సొలొమోను దేవునికి స్తోత్రం చెల్లించినాడు. తన ప్రజలకు నెమ్మది కలగజేసిన యెహోవాకు స్తోత్రం అని ప్రకటించినాడు. इसलिए वह कहता है कि तेरी प्रजा जो इज़राइल को तूने विश्राम दिया उसके लिए धन्यवाद। ఇది రెండవ विषయం. या दूसरी बात, మూడవ విషయానికి వద్దాం. तीसरी बात पे आएंगे। 1వ రాజులు 10వ అధ్యాయం पहला राजा 10 अध्याय 9వ వచనం. 9वां वचन। 1వ రాజులు 10వ అధ్యాయం 9వ వచనం. पहला राजा 10 और उसका 9वां वचन।
చదువుకుంటాం, అందరం కలిపి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. మూడోదిగా రాజుగా చేసిన కారణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాడు. यहाँ पर देखा कि उसने इज़राइल के ऊपर राजगद्दी पर विराजमान किया, इसीलिए उसका धन्यवाद किया। రాజు అంటే సామాన్యమైన విషయం కాదు. जो राजा बनना आसान बात नहीं है। సొలొమోను రాజుగా రావటానికి దావీదు ఎంత శ్రమ పడ్డాడో చూడండి. सोलोमन को राजा बनाने के लिए दाऊद ने भी बहुत सा परिश्रम किया। దావీదు అరణ్యం పాలు కావాల్సి వచ్చింది, दाऊद को जंगल में जाना पड़ा, తల్లిదండ్రులకు దూరం కావాల్సి వచ్చింది, माता पिताओं से दूर जाना पड़ा, భార్యకు దూరం కావాల్సి వచ్చింది, पत्नी से दूर जाना पड़ा, పుట్టిన గ్రామానికి దూరం కావాల్సి వచ్చింది, जहाँ वह पैदा हुआ उस गांव से उसे दूर जाना पड़ा, బంధువులకు దూరం కావాల్సి వచ్చింది, जो रिश्ते जो संबंधी थे उनसे दूर जाना पड़ा, అరణ్యం పాలవుతూ వచ్చినాడు, और जंगल में चला गया। ఎంతో శ్రమ పడుతూ వచ్చినాడు. बहुत ही दुख को उसने सहा। వాటన్ని అంత శ్రమ పడిన తర్వాత తన కుమారుడు తర్వాత రాజు అవుతూ వచ్చినాడు. बहुत ही कष्ट को उसने जीवन में बिताया, उसके बाद उसका जो पुत्र है वह राजा बना। సౌలు ఎప్పుడో దావీదుని చంపడానికి ప్రయత్నించినాడు. हर समय शाऊल चाहता था कि दाऊद को वह मार दे। దావీదు గనుక చనిపోతే సొలొమోను రాజు అయ్యేవాడు కాదు. अगर दाऊद मर जाता तो सोलोमन राजा नहीं बन पाता। అంటే సొలొమోను రాజు అవ్వటము అది చాలా ఆశ్చర్యం. और जो सोलोमन का जो राजा बनना था वह बहुत ही आश्चर्य की बात है। అందుకనే సొలొమోను ఆరాధించినాడు. ఏమని ఆరాధించినాడంటే నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక నీ షేబాదేశ్వరాని సొలొమోను గురించి ఇక్కడ సెలవిస్తుంది. यहाँ पर सोलोमन के कारण उसके राजा राजगद्दी पर विराजमान होने के कारण जो शिवा जो रानी है वह उसको परमेश्वर को धन्य कहती है। కనుక ప్రియమైన వాళ్ళారా, గత కాలంలో మనం కూడా మరి అనేకమైన కోవకు సంబంధించిన వారిని అయితే మనం రాజులైన యాజక సమూహంలోకి దేవుడు చేస్తూ వచ్చినాడు. पिछले समय में हमने अपने जीवन को देखा कि हम भी अलग अलग जाति या उसे भेद से संबंधित थे, लेकिन परमेश्वर ने हमें राज पदधारी का और याजकों का समाज उसने बनाया। ఆ మాటకి మనం దావీదు పలికిన ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుంటాం. 2 సమూయేలు 7:18 उस बात के लिए हम एक बात को पढ़ेंगे, दूसरा समूएल 2 సమూయేలు 7:18 7वां अध्याय उसका 18वां वचन। ఎవరైనా ఒకరు చదవండి. कृपया करके कोई पढ़े। 2 సమూయేలు 7:18 గట్టిగా చదవాలి. మరియు రూపాయి ఒకటికి అమ్మ 2 సమూయేలు 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినో నా కుటుంబము ఏ పాటిది. ఒక రాజుగా అయినాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. जब दाऊद राजा बना तो वह कहता है कि तूने मुझे यहाँ तक पहुँचाया, मैं क्या हूँ और मेरा घराना क्या है। ఈనాడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఎంత భాగ్యం అండి. దాన్ని బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి. आज आप जिस स्थिति में हैं वह स्थिति आपको कैसे मिली उसके बारे में आपको धन्यवाद देना है। ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పద్దాకుల స్తోత్రం 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 చెప్పట కంటే ఆ స్తోత్రం ఎందుకు చెల్లించాలో దాన్ని ఎరగటం మంచిది. इसलिए आप अभी आपको समझ में आएगा कि जो शब्द आप उपयोग करते हैं स्तुति स्तुति स्तोत्रम, उस बात को दोबारा बोलने से पहले उसको जांचना बहुत जरूरी है। మొట్టమొదటిగా మనం చూస్తే ఆ స్తోత్రం ఎందుకు చెల్లించాలంటే మాట ఇచ్చి నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లించాలి. पहली बात, जो परमेश्वर ने हमको वचन दिया उसे पूरा किया, इसके लिए उसका धन्यवाद करना है। రెండవదిగా నెమ్మది కలగజేసినందుకు స్తోత్రం చెల్లించాలి. दूसरी बात, उसने हमें बड़े विश्राम को दिया, उसके लिए धन्यवाद। మూడవదిగా రాజుగా చేసినందుకు మనల్ని స్తోత్రం చెల్లించాలి. तीसरी बात, उसने हमें राज और पदधारी याजकों का समाज बनाया, इसके लिए धन्यवाद। నాలుగవ మాటకు మనం వెళ్దాము. चौथी बात पे हम प्रवेश करेंगे। 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం. दूसरा इतिहास 9वां अध्याय। 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము. दूसरा इतिहास 9वां अध्याय 9వ అధ్యాయం 8వ వచనం. 8वां वचन। 8వ అధ్యాయం 9వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు
నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు అబ్బా స్తోత్రము కలుగునగాక. ఎంత చక్కని మాట. वो कहते हैं कि यह जो तेरा परमेश्वर है वह बहुत ही धन्य है, क्योंकि उसने तुझे राजगद्दी पर विराजमान किया और तेरा राज्य को उसने पूरा किया। దేని బట్టి స్తోత్రం అంటే దేవుడంట అనుగ్రహము చూపినాడంట. किस बात के लिए उसका धन्यवाद करते हैं? क्योंकि परमेश्वर ने उसके ऊपर अनुग्रह किया ఈ అనుగ్రహం ఎంతో గొప్పది. और जो अनुग्रह है वह बहुत ही बड़ा है। దైవజనుడు భక్త్ సింగ్ గారు తన యొక్క సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన వాడో దాన్ని వర్ణిస్తూ ఉంటాడు. भक्त सिंह अंकल भी जो जब वह परमेश्वर के वचन को बोलते तो परमेश्वर का जो अनुग्रह है, बड़ा अनुग्रह है, उसके बारे में वो वर्णन करते थे। ఆయన మరి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దినాలలో మరి ముంబైలో ఆయన ఆ ఓడ దిగినప్పుడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా తన తండ్రికి ఇచ్చేసినాడంట. और जब वो इंग्लैंड से वापस आ रहे थे तो जब वह नाव से उतरे तो उनके पास जो भी पैसा था उस सारे पैसे को अपने पिता को दे दिया ఖాళీ జేబులతో నిలబడుతూ వచ్చినాడంట. और जो उसकी जो जेब थी वह खाली थी, ऐसे ही वह खड़ा रह गया। వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క తల్లి ఇద్దరు కూడా కొద్దిసేపు ఆ యొక్క ఆ టెర్మినల్ దగ్గర ఏడ్చి భక్త్ సింగ్ గారి దగ్గర ఏడ్చి తనకు బాయ్ చెప్పి మళ్ళీ వాళ్ళు ట్రైన్ లో వెళ్ళిపోతూ వచ్చినారు. और जो उसके माता पिता जो थोड़ी देर वहां पर रुके और बहुत ही रोया और उसको छोड़कर वो चले गए। అప్పుడు ఆయన ఒక్కడే నిలబడ్డాడంటే ఏడ్చుకుంటా. केवल वह अकेला रह गया, बहुत ही रो रहा था। ఆయన సాక్ష్యం చెప్తాడు, తన తల్లిదండ్రులు ట్రైన్ లో వెళుతున్నప్పుడు కనపడేంత వరకు చూసినాడంట. और वह अपनी गवाही में कहता है कि जब उसके माता पिता जा रहे थे, जितनी दूर तक वह देख सकता था तब तक उसने देखा। వాళ్ళ అమ్మ కన్న తల్లి కాబట్టి ఆమె తట్టుకోలేక వాళ్ళ కొడుకు వైపే చూసుకుంటూ బాయ్ చెప్పుకుంటా విండోలో నుంచి అలాగనే చూస్తుందంట. और जब उसकी माता है, उसका पुत्र है, उसे छोड़कर जा रही है, इसलिए बहुत ही दुखी थी, तो वह भी उसे देखने लगी। దేని బట్టి అంటే కన్న తల్లికి కన్న తండ్రికి కుమారుడికి అడ్డు ఏమొచ్చిందంటే యేసు ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఇంట్లోకి తీసుకోలేదు. और क्यों यह कारण था कि उन दोनों का अलग होना? क्योंकि प्रभु यीशु मसीह पर भक्त सिंह अंकल ने विश्वास किया, उस विश्वास के कारण उस परिवार से दूर हो गया। ఎందుకు వాళ్ళు పంజాబ్ కు సంబంధించిన సిక్కు మతస్థులు. और क्यों केवल वह जो सिख मत है उससे संबंधित थे और पंजाब से संबंधित थे ఎంతో నిష్ఠ కలిగిన వారు. और बहुत ही निष्ठा से अपने जीवन को बिताते थे। ఆ కారణాన్ని బట్టి భక్త్ సింగ్ గారిని నిరాకరిస్తూ వచ్చినారు. और उस कारण से उन्होंने भक्त सिंह अंकल का तिरस्कार किया। అప్పుడు ఆయన ఖాళీ జేబులతో ఖాళీ చేతులతో అప్పుడు ఆ పార్క్ లో ఆ బెంచ్ మీద పడుకుంటూ వచ్చినాడంట. और एक पार्क में वह बेंच में खाली, उसके पास कुछ भी पैसा नहीं था, वह वहां पर सोया। ఆయన చెప్తా ఉంటాడు భక్త్ సింగ్ గారు, ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను పోషించినాడు రక్షించినాడు అని చెప్తా ఉంటాడు. और वह अपनी गवाही में कहते हैं कि जो मेरा परमेश्वर जिसने मुझे बुलाया वह बहुत ही बड़ा अनुग्रह करने वाला और उस अनुग्रह को पूरा करने वाला है। ఆ దినాలలో ప్రతి దినము కూడా భక్త్ సింగ్ గారు దేవుని యొక్క అనుగ్రహం చొప్పున అనుగ్రహం మీద ఆధారపడుతూ వచ్చినాడు. और उन दिनों में भी जब परमेश्वर के संपूर्ण समय में भी वह केवल परमेश्वर के अनुग्रह के द्वारा वह जीवित था। ఒక పూట అన్నం తినటానికి కూడా దేవుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడవలసి వచ్చింది. और वह कहता है कि एक समय के जो भोजन के लिए भी मुझे परमेश्वर की अनुग्रह की जरूरत थी। అంటే ప్రియమైన వారలారా దేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో చూడండి. इसलिए आप देखिए जो परमेश्वर का अनुग्रह है वह बहुत ही बड़ा है। దీన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. इसके लिए हमें परमेश्वर का धन्यवाद देना चाहिए। చివరిగా మన విషయానికి వస్తే 2-3 విషయాలు క్లుప్తంగా చూసి ముగించేస్తాం. अंत में हम अपने विषय में आते हैं, 1-2 बातें हम देखकर क्लैट में इसको समाप्त करेंगे। రండి 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 2 अध्याय 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. 2 अध्याय उसका 14 वचन। 14వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे इस बात को। మా ద్వారా ప్రతి స్థలమందు परमेश्वर का धन्यवाद हो जो मसीह में सदा हम సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈనాడు
మనం దేన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలంటే విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం చెప్పాలి. इसलिए हमें क्यों उसका धन्यवाद करना है? क्योंकि मसीह में सदा हमको जय के उत्सव में वह लिए फिरता है. ఎవరి మీద అంటే ఈ విజయము? किसके ऊपर है जय का उत्सव? అమ్మ ఎవరి మీద ఈ విజయము? किसके पास ऊपर है यह जय? ఎవరి మీద? ఎవరి మీద నీకు విజయం ఇచ్చింది? किसके ऊपर जय को दिया आपको? నీ ఇంటి పక్క వాళ్ళ మీద, आपके बाजू में जो लोग हैं उनके ऊपर, లేకపోతే నీతో పాటు డ్యూటీ చేస్తున్న నీ కొలీగ్స్ మీద, या आपके पास जो काम करते हैं उनके ऊपर? ఎవరి మీద విజయం ఇచ్చింది? किसके ऊपर उसने विजय को दिया? పాపం మీద, पाप के ऊपर, మరణం మీద, मृत्यु के ऊपर, శత్రువు మీద, शत्रु शैतान के ऊपर, శత్రు అధికారం మీద నీకు విజయోత్సాహం ఇచ్చినాడు. शैतान के अधिकारों के ऊपर उसने आपको अधिकार दिया, जय दिया. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా ఉంచున్నాము. इसके लिए हमें परमेश्वर का धन्यवाद देना चाहिए. రెండో మాట 2 కొరింథీ 9వ అధ్యాయం. दूसरी बात 2 कुरिन्ती 9वां अध्याय, 2 కొరింథీ 9వ అధ్యాయము 2 कुरिन्ती 9वां अध्याय 15వ వచనం. 15वां वचन 15వ వచనం చదువుకుంటాము. पढ़ेंगे. చెప్ప సౌఖ్యము परमेश्वर का కాని उस ఆ दान के వరముల लिए గురించి जो దేవునికి वर्णन से बाहर है. స్తోత్రము. धन्यवाद. ఈనాడు చక్కగా ఆరాధించే వరాన్ని ఇచ్చినాడు దేవుడు నీకు. आज आराधना करने के लिए एक बच्चा अच्छा वरदान उसने आपको दिया. లేకుంటే ఆరాధన చేత కాకపోతే చక్కని పాట ద్వారా ఆరాధించటకు చక్కని స్వరం ఇచ్చినాడు నీకు దేవుడు. अच्छे गीत को गाने के लिए अच्छा स्वर को दिया आपको. కొంతమందికి ఆ బైబిల్ వచనాలు గుర్తుండవు కానీ చదువు రాకపోయినా కానీ కూడా చక్కని గొంతుతో దేవుని గురించి పాడుతూ ఉంటారు. వాళ్ళు పాడుతూ ఉంటుంటే వాళ్ళల్లో నైపుణ్యతను బట్టి వీళ్ళు ఎంత చక్కగా చదువుకున్నారో అనుకుంటాం మనం. बहुत से लोग उनको पढ़ना भी नहीं आता, लेकिन उन गीतों के द्वारा बहुत अच्छी स्तुति और आराधना को करते हैं. उसको देखकर ऐसा लगता है कि यह कितने पढ़े लिखे हैं. అది దేవుడు అనుగ్రహించిన వరము. और यह परमेश्वर का दान है. ఆ వరాన్ని బట్టి దేవుని స్తోత్రించు. और उस वरदान के द्वारा आप उसकी आराधना कीजिए. ఆ వరమును బట్టి దేవుని గణపరచాలి. और उस वरदान के द्वारा उसकी स्तुति और महिमा कीजिए. చివరిగా ఈ ఒక్క మాట చదువుకుంటాం. अंत में एक बात को पढ़ेंगे. ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 7వ అధ్యాయము 7वां अध्याय 10వ వచనం. 10वां वचन. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. प्रकाशित वाक्य 7वां अध्याय 10वां वचन. దయచేసి ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. क्या करके पढ़े? సింహాసనాసీనుడైన మా దేవునికి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును, గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రమని మా రక్షణకే స్తోత్రమని. మహాశబ్దంతో ఆ ఎలుగెత్తి చెప్పిరి. ఏ శబ్దం అంట? మహాశబ్దం అంట. దేని బట్టి అంట? రక్షణకై అంట. क्या पर लिखा है कि बड़े शब्द से पुकार कर कहो कि जिसने हमें उद्धार दिया उस परमेश्वर का धन्यवाद. ఈ రక్షణ ఎంతో గొప్పది. और जो उद्धार है वो बहुत ही महान है. ఈ రక్షణ లోకంలో ఎక్కడ దొరకదు. यह उद्धार हमें संसार में कहीं नहीं मिलता. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ రక్షణ ఇవ్వగలడు. केवल प्रभु यीशु मसीह है जो इस उद्धार को दे सकता है. నీ పాపముల నుండి, నీ శాపముల నుండి, నీ అంధకారము నుండి, నీ పాపపు జీవితము నుండి నిన్ను రక్షించగలడు దేవుడు. केवल प्रभु यीशु मसीह है जो आपके पाप से, आपके अंधकार से, आपके पापों से वो आपको छुड़ा सकता है, उद्धार दे सकता है. ప్రియమైన సహోదరుడా, ఇంకా నీలో రక్షణ లేకపోతే, నీకు మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే, రక్షణ విలువ ఎరగకపోతే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించే దేవుడు, విమోచించే దేవుడు అన్న వాస్తవాన్ని ఎరుగు. मेरे प्रिय भाई और बहन, इस बात को आप ध्यान पूर्वक समझिए. इस प्रातः काल में आपने परमेश्वर के उद्धार को ग्रहण नहीं किया, आपकी पापों की क्षमा को आपने प्राप्त नहीं किया, तो आप एक बात उस बात को ध्यान कीजिए. ఆయన నీ కొరకే రక్తాన్ని కాచినాడు. उसने आपके लिए अपने लहू को बहाया. ఆయన నీ కొరకే సిలువలో వేలాడుతూ వచ్చినాడు. उसने आपके लिए अपने कलवरी क्रूस पर अपने आप को चढ़ा दिया. ఆయన నీ కొరకే సమాధి చేయబడుతూ వచ్చినాడు. वह आपके लिए समाधि हो गया. ఆయన నీ కొరకే గాయాల పాలవుతూ వచ్చినాడు. आपके लिए वह घायल होता ఆయన है. నీ కొరకే అవమానము నిందను భరిస్తూ बड़ी వచ్చినాడు. निंदा को, बड़ी अवमानना को उसने आपके लिए सहा. గొప్ప
గొప్ప రక్షణ నీకు ఇచ్చిన కొడుకే మూడో దినాన మృత్యుంజయుడే బలవంతుడై శక్తివంతుడై లేచి నిన్ను విమోచించినాడు. बड़े उद्धार को आपको देने के लिए वह तीसरे दिन मृत्युंजय अर्थात मृत्यु को भी उस पर जय प्राप्त करके वह जीवित उठा। ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇప్పుడే దేవా నేను పాపిని నన్ను క్షమించని ప్రార్థన చేయి. इस दोपहर के समय में कोई भी ऐसा है जो कहता हो कि मैंने अभी तक उद्धार नहीं पाया, तो एक छोटी सी प्रार्थना आप करें, प्रभु मैं पापी हूँ, मुझे क्षमा कर। ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. పాప క్షమాపణ కావాల్సిన వారు మనస్సులో మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభు మిమ్మల్ని రక్షించి శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించేవాడు ఉంటాడు. जो लोग आराधना करते हैं वो आराधना करें, जिन्होंने अभी तक पापों की क्षमा को नहीं पाया, उद्धार को नहीं पाया, वो अपने पापों का अंगीकार करे। प्रभु आपको बड़े शुभ संदेश का समाचार, बड़े उद्धार को आपको देगा। మన అంశము రండి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. आइए हम अपने भाग पर आएंगे, रोमियो की पुस्तक उसका 9वां अध्याय రోమా 9వ అధ్యాయం 5వ వచనం. 5वां वचन। అందరం కలిపి చదువుకుంటాం. सब मिलकर इस भाग को पढ़ेंगे। పితరులు వీరివారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దీన్ని బట్టి మనము దేవుణ్ణి స్తోత్రించే వారంగా, దేవుని స్తుతించే వారంగా, దేవునికి స్తోత్రం పలికే వారంగా ఉంచాము. इसके लिए हमें परमेश्वर का धन्यवाद, उसकी स्तुति, उसकी महिमा करनी जरूरी है। సమయంలో లేచి నిలబడి మనం ఒక పాట పాడుకుంటాం.